వేల ఏళ్ల నాటి చారిత్రక వారసత్వానికి వేలాది మంది రైతుల అపూర్వ త్యాగాలకు దక్కిన గౌరవంగా అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు స్వాగతించారు. శనివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 5వ విభాగంలో సవరణలు చేసి అమరావతి వద్ద రాజధాని అని స్పష్టంగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టమని డాక్టర్ జాస్తి పేర్కొన్నారు. శాతవాహనుల కాలం నుంచి బౌద్ధ, జైన సాంప్రదాయాలకు కేంద్రంగా ఉన్న అమరావతి ఖ్యాతిని ఈ నిర్ణయం పునరుద్ధరిస్తుందని తెలిపారు. అమరావతి స్తూపం మరియు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలనా వైభవాన్ని స్మరించుకుంటూ ఈ ప్రాంతం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కష్టాలను గుర్తు చేస్తూ డాక్టర్ జాస్తి భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి కోసం రైతులు, మహిళలు, కూలీలు ఏకంగా 1631 రోజుల పాటు నిరంతర ఉద్యమం చేసి చరిత్ర సృష్టించారన్నారు. సుమారు 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ఇంతటి చారిత్రాత్మక సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇది అమరావతి పట్ల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పట్ల వారికున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరితో ముందడుగు వేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు శాసనసభ్యులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే అమరావతి ప్రపంచ స్థాయి ఆధునిక రాజధానిగా అభివృద్ధి చెంది ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ని మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చారిత్రాత్మకమైన ఘట్టం నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించటం హర్షణీయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజల పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, గౌరవ శాసనసభ్యులందరూ, గౌరవ మంత్రివర్యులందరూ కూడా చాలా గొప్ప పని చేశారు. 2014 విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం కట్టుబట్టలతోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి బస్సులో నిద్రించి రాజధానిని నిర్మించారు వెలగపూడిలో. దాన్ని కొద్ది నెలల్లోనే 9 నెలల్లోనే అసెంబ్లీ, హైకోర్టుని వాటిని నిర్మించారు. తర్వాత ఎన్నో 23 టవర్ల పైగా నిర్మించారు, రోడ్లు వేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేసి మా అమరావతి రైతుల్ని నిలువున నట్టేట ముంచి వారిని చిత్రహింసలకు గురి చేసి వారి మానసిక వేదనకు గురయ్యారు. ఆ మానసిక వేదనలో 270 మంది రైతులు అసువులు బాశారు. వారి మరణానికి ఎవరిది బాధ్యత? వైసీపీ వారిదే, ఎవరిది? ఈ రోజున అంత చారిత్రక ఘట్టం అసెంబ్లీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం రిజల్యూషన్ చేసి పంపించమని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అసెంబ్లీని ఒక రోజు కోసం సమావేశపరిచారు. ఈ రోజున అసెంబ్లీకి కూడా ఉన్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ హాజరు కాకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. వారికి ఆంధ్రప్రదేశ్ పైన, అమరావతి రాజధాని అమరావతి పైన వారికి ఉన్న ఇటువంటి వారి కపట నాటకాలనేవి, వారు ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ప్రజలందరూ కూడా ఈ రోజున లైవ్లో చూశారు. వారు రాకుండా ఉండటాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించారు. వారు ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఒప్పుకోకుండా వివిధ రకాల నాటకాలు ఆడుతూ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా వారు అమరావతి ఏకైక రాజధాని, మా సంపూర్ణ మద్దతు అని బేషరతుగా వారు అప్రూవల్ చేయాలి, వారు ఆమోదించాలి. లేకపోతే జీవితంలో ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పుట్టగతులు కూడా ఉండవని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ చారిత్రకాత్మకమైన రోజుకి తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.